రవితేజ కలిసొచ్చిన వాయిస్ నే నమ్ముకున్నాడు. హీరోగా వరుస హిట్స్ తీసుకొచ్చిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయికి మ్యూజిక్ ఇచ్చిన చక్రి, రవితేజ కొత్త సినిమా మాస్ రాజాలో ఓ పాట పాడారు. చనిపోయిన చక్రి పాడటం ఏంటి అనుకుంటున్నారా? టెక్నాలజీతో ఏదైనా సాధ్యమే. ఎలాగో మీరే చూడండి. మాస్ రాజా రవితేజ టెక్నాలజీని వాడుకున్నాడు. హీరోగా తనకు హిట్స్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ చక్రి వాయిస్ తో ముందుకొచ్చాడు. ఈ సంగీత దర్శకుడు చనిపోయిన వాయిస్ ను ఏఐ తో మ్యాచ్ చేసి రీక్రియేట్ చేశారు. రవితేజ నటిస్తున్న 75వ సినిమా మాస్ జాతర ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. తూ మేరా లవర్ అంటూ సాగిన ఈ పాట కోసం చక్రి వాయిస్ నే కాదు, ఈడియట్ లోని చూపులతో గుచ్చి గుచ్చి చంపకే పాటలోని హుక్ స్టెప్ ను కూడా రీక్రియేట్ చేశారు. వరుస ఫ్లాపులతో ఉన్న శ్రీలీల కలిసొచ్చిన మాస్ రాజాని నమ్ముకుందే. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన ధమాకా బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలు తీసుకొచ్చింది. మళ్లీ ఈ హిట్ కాంబో మాస్ జాతరతో సెట్ అయ్యింది. హీరోయిన్ గా పెళ్లి సందడి, ధమాకా తప్ప మరో హిట్ లేని శ్రీలీలకు మాస్ జాతర సక్సెస్ చాలా అవసరం. సంక్రాంతికి వస్తున్నాం. 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి సంక్రాంతి మొనగాడిగా నిలిచింది. డాకు మహారాజ్ కి పాజిటివ్ టాక్ వచ్చినా సాధారణ లాభాలే దక్కించుకుంది. కలెక్షన్స్ ఎలా ఉన్నా ఇప్పటికీ వార్తల్లో నిలుస్తోంది డాకు మహారాజ్. ఎస్, డాకు మహారాజ్ గురించి తెలుగులో కంటే, ఇండియాలో కంటే ముస్లిం దేశాల్లో ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఇరాక్లోని ఓ న్యూస్ పేపర్లో డాకుకు సంబంధించిన ఆర్టికల్ రావడంతో దీనికి సంబంధించిన ఫోటోని బాలయ్య ఫ్యాన్స్ షేర్ చేస్తూ సంబరపడిపోతున్నారు. ఆ విశేషాలు మీకోసం. డాకు మహారాజ్ లో హీరో రోల్ చాలా పవర్ఫుల్ గా ఉందని, యాక్షన్ సీన్స్ బాగున్నాయని అరబిక్ న్యూస్ ఆర్టికల్లో రాసుకొచ్చాడు. సినిమా ఓవరాల్ గా 3-4 కోట్లు మాత్రమే లాభం తీసుకొచ్చినా ఓటీటీలో సత్తా చాటింది. థియేటర్స్ లోకి వచ్చిన 40 రోజుల తర్వాత ఓటీటీలోకి, నెట్ఫ్లిక్స్ లోకి వస్తే ఇండియా మొత్తం డాకు గురించి మాట్లాడుకుంది. తెలుగులో కంటే మలయాళంలో ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. డాకు మహారాజ్ పాకిస్తాన్, బంగ్లాదేశ్, యూఏఈ ప్రేక్షకులకు దగ్గర కావడం విశేషం. ఓటీటీలోకి వచ్చిన 2 వారాల పాటు అక్కడ టాప్ 2లో ట్రెండింగ్లో ఉండడం విశేషం. డాకు తెలుగులోకి వచ్చిన 3 వారాల తర్వాత హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తే చూడలేదు. అయితే ఓటీటీలో మాత్రం టాప్లో నుంచోపెట్టాడు. మొత్తానికి డాకును తెలుగు ఆడియన్స్ కంటే హిందీ, మలయాళీలు, అరబిక్ దేశాల ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. డాకు ఇచ్చిన ఇన్స్పిరేషన్ తో అఖండ 2ని పాన్ ఇండియా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందులోనూ డివోషనల్ యాక్షన్ మూవీ కావడంతో నార్త్ ఆడియన్స్ కి నచ్చుతుందన్న నమ్మకంతో మేకర్స్ ఉన్నారు. సినిమా సెప్టెంబర్ 25న థియేటర్స్ లోకి వస్తోంది. సినిమా బాగుందన్న టాక్ వస్తే డిస్ట్రిబ్యూటర్స్ బయటపడతారు. యావరేజ్ టాక్ వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అన్న డైలమా, టెన్షన్ స్టార్ట్ అవుతాయి. అదే ఫ్లాప్ మూవీ తీస్తే పట్టుమని 2 కోట్లు కూడా రావడం లేదు. హీరోకి ఎంత క్రేజ్ ఉన్నా లాస్ట్ మూవీ ఎంత హిట్ అయినా చూడడం లేదు. సిద్ధు జొన్నలగడ్డ జాక్ మూవీ సిచ్యువేషన్ ఇలానే ఉందా? ఈ మధ్య వచ్చిన కొన్ని సినిమాల రిజల్ట్ చూస్తుంటే దిల్ రాజు చెప్పిందే నిజమవుతోంది. జాక్ ఓపెనింగ్స్ చూస్తుంటే దిల్ రాజు మాటలు గుర్తుకొస్తున్నాయి. సినిమా చూడాలా వద్దా అని టీజర్, ట్రైలర్, ఆడియో చూసి ఆడియన్స్ ముందే డిసైడ్ అయిపోతున్నారు అన్నాడు దిల్ రాజు. ఇవన్నీ బాగుంటేనే జనాలు థియేటర్స్ దగ్గరికి వస్తారన్నాడు. టీజర్, ట్రైలర్ తో ఇంప్రెస్ చేయకపోతే కలెక్షన్స్ ఎంత పూర్గా ఉంటాయో జాక్ ని చూస్తే తెలుస్తుంది. సిద్ధు జొన్నలగడ్డకు టిల్లు స్క్వేర్ వంటి బ్లాక్ బస్టర్ ఉన్న జాక్ కలెక్షన్స్ షాక్ ఇచ్చాయి. సిద్ధు జొన్నలగడ్డ లాస్ట్ సినిమా టిల్లు స్క్వేర్ బాక్సాఫీస్ వద్ద 68 కోట్ల షేర్ తీసుకొచ్చినా ఆ ఇంపాక్ట్ జాక్ పై ఏమాత్రం పడలేదు. టిల్లు స్క్వేర్ టీజర్, ట్రైలర్ చూసి ఈ సినిమా తప్పకుండా చూడాల్సిందేనని డిసైడ్ అయ్యి ఆడియన్స్ మొదటి రోజే 14 కోట్ల షేర్ ఇచ్చారు. జాక్ ప్రచార చిత్రాలు ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయకపోవడంతో మొదటి రోజు 1,80,00,000 మాత్రమే ఇచ్చారు. సినిమాను 18 కోట్లు కమ్మితే ఇప్పటి వరకు 4 కోట్లు మాత్రమే రాబట్టింది. ప్రమోషన్స్ కోసం ఎన్ని వేషాలు వేసినా, కాంట్రవర్సీలు కావాలని చేసినా ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. సినిమా బాగుందా లేదా అని మాత్రమే చూస్తారు. విశ్వక్సేన్ లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం చిరంజీవిని తీసుకొచ్చినా హైప్ రాలేదు. లేడీ గెటప్ చాటున డబుల్ మీనింగ్, అసభ్యకర సన్నివేశాలు తప్ప మరొకట్లేదు. పలానా సీన్ బాగుంది అనే ఛాన్స్ ఇవ్వకుండా దర్శకుడు తీయడంతో డిజాస్టర్ అయింది. సినిమాను 8 కోట్లు కమ్మితే 2 కోట్లు రావడం గగనమైపోయింది. హీరో లాస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ అయినా ఆడియన్స్ కి అనవసరం. హీరోకి ఎంత క్రేజ్ ఉన్నా చూడడం లేదు. హిట్ కాంబినేషన్ రిపీట్ అయినా పట్టించుకోవడం లేదు. రాబిన్ హుడ్ విషయంలో ఇదే జరిగింది. భీష్మ తర్వాత నితిన్, దర్శకుడు వెంకీ కుడుమల కాంబినేషన్ రిపీట్ అయినా ఈ రొటీన్ యాక్షన్ సినిమాని మొహమాటం లేకుండా పంపించేశాడు. జనరేషన్స్ మారుతున్నా డైరెక్టర్ మారకుండా పాత చింతకాయ పచ్చడిని వడ్డించడంతో ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. సినిమా థియేట్రికల్ రైట్స్ ను 22 కోట్లు కమ్మితే 4 కోట్లు మాత్రమే వచ్చింది. కిరణ్ అబ్బవరానికి రాక ఖా సినిమాతో హిట్ వస్తే దాన్ని యూజ్ చేసుకోలేకపోయాడు. ఖా థియేట్రికల్ రైట్స్ ను 10 కోట్లు కమ్మితే 20 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. డబుల్ ప్రాఫిట్ వచ్చిన సినిమా తర్వాత కిరణ్ దిల్ రూబాతో ఎంట్రీ ఇస్తే 1.5 కూడా రాబట్లేదు. కా హిట్ తో దిల్ రూబా బిజినెస్ పెరిగి 12 కోట్లకు జరిగితే 1.25 కోట్లు రావడం షాక్ ఇచ్చింది.
హీరో గెటప్ కొత్తగా ఉందని, పాటలు బాగున్నాయని, ఫైట్స్ బాగా తీశాడని జనాలు చూడాలి అనుకోవడం లేదు. కథనంలో దమ్ము లేనిదే ఆర్డర్ లేదు. ఆ సంగతి దర్శకులకు తెలిసినా పట్టించుకోకుండా హీరోలను డిజాస్టర్స్ లోకి నెట్టేస్తున్నారు. వరుణ్ తేజ్ నటించిన మడ్కా ఇలాంటిదే. సినిమాలను 18 కోట్లు కమ్మితే 1,30,00,000 వసూలుతో సరిపెట్టుకుంది. త్రివిక్రమ్ కెరియర్ సాఫీగా సాగడం లేదు. ఒకటి ఊహిస్తే మరొకటి జరుగుతోంది. 2020 నుంచి ఇప్పటి వరకు 5 ఏళ్లలో తీసింది ఒక్కటే. అల్లు అర్జున్తో పాన్ ఇండియాలోకి అడుగు పెడదామనుకుంటే ఇప్పట్లో సెట్స్ పైకి రావడం లేదు. మరి ఈ గ్యాప్ లో మరో హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్నాడా? వాచ్ ది స్టోరీ. గుంటూరు కారం రిలీజ్ కాకుండానే బన్నీతో సినిమా అనౌన్స్ చేశాడు త్రివిక్రమ్. జులై సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో వంటి హ్యాట్రిక్ కాంబో రిపీట్ కావడంతో అల్లు ఫ్యాన్స్ ఖుషి అయిపోయారు. అయితే సినిమా ఇప్పట్లో సెట్స్ పైకి వచ్చేటట్టు కనిపించడం లేదు. గురూజీ తనదైన స్టైల్లో బన్నీ మూవీని 6 నెలల్లో తీసేయడానికి వీల్లేదు. ప్రీ ప్రొడక్షన్ కే ఏడాది పడుతుందని, సెట్స్ పైకి వెళ్తే 2 ఏళ్లుంటుందట. మైథలాజికల్ థ్రిల్లర్ కావడంతో మరో ఏడాది పాటు విఎఫ్ఎక్స్ వర్క్ ఉంటుందని సమాచారం. దీంతో మరోసారి గ్యాప్ లో పడిపోకుండా బన్నీ జాగ్రత్త పడుతూ అట్లీ మూవీతో ట్రావెల్ చేస్తున్నాడు. అల్లు అర్జున్ త్రివిక్రమ్ మూవీ మొదలవ్వాలంటే ఇంకో ఏడాది పడుతుంది. ఈలోగా మరో మూవీ చేద్దామంటే స్టార్ హీరోస్ ఒక్కరూ ఖాళీగా లేరు. అయితే సీనియర్ హీరో వెంకటేష్ మాత్రం సంక్రాంతికి వస్తున్నాం తర్వాత మరో మూవీ అనౌన్స్ చేయలేదు. వెంకీ గురూజీ కాంబోలో గతంలోనే సినిమా ప్రకటించినా వర్కౌట్ కాలేదు. నువ్వు నాకు నచ్చావు మల్లీశ్వరికి కథ మాటలు రాసిన త్రివిక్రమ్ ఈసారి వెంకీని డైరెక్ట్ చేస్తాడేమో చూడాలి. యంగ్ హీరోస్ సైతం బిజీగానే ఉన్నారు. నాని, విజయ్ దేవరకొండ 2-3 సినిమాలు చేసేస్తున్నారు. తమ్ముడు షూటింగ్ పూర్తి చేసిన నితిన్ ఖాళీగానే ఉన్నాడు. ఆ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందేమో చూడాలి మరి. గురూజీ ముందున్న మరో ఆప్షన్ రామ్. శ్రాంతి మూవీస్ అధినేత శ్రాంతి రవికిషోర్ నిర్మించిన నువ్వు నేనుతో త్రివిక్రమ్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. శ్రవంతి రవికిషోర్ వారసుడు రామ్ తో గురూజీ సినిమా ఎప్పుడో చేయాల్సి ఉన్నా కుదరడం లేదు. మరి ఈ గ్యాప్ లో ఏమైనా చేస్తాడేమో చూడాలి. హిట్ 3 టీజర్ రిలీజ్ తర్వాత నాని ఏంటి ఇంత వైలెన్స్ ఏంటి అన్న కామెంట్స్ వినిపించాయి. సినిమాకు ఏ సర్టిఫికేట్ సరిపోదే, అంతకు మించి ఏమైనా ఉంటే పెట్టాలేమో అనేలా హింసని చూపించాడు. సినిమాలో భయంకరమైన వైలెన్స్ ఉందని నాని చెప్పేస్తున్నాడు. అయితే అందరూ ఎందుకు చూడాలో కూడా క్లారిటీ ఇచ్చాడు. నాని మాటల్లో ఆ లాజిక్ ఏంటో విందామా? వరుస హత్యలు, 9 నెలల పసిబిడ్డపై కత్తి, వీటిని ఛేదించే అర్జున్ సర్కార్ రోల్లో నాని పవర్ఫుల్ గా యారగెంట్ గా కనిపించాడు. హిట్ 2 తీసిన శైలేష్ కొలను దర్శకత్వంలో నాని ఈ సినిమా నిర్మిస్తున్నాడు. సినిమా మే 1న థియేటర్స్ లోకి వస్తోంది. ఎటువంటి సపోర్ట్ లేకుండా నేచురల్ స్టార్ గా ఎదిగిన నాని కెరీర్ లో ఓ డైలాగ్ పెట్టాడు దర్శకుడు. నువ్విక్కడ బతకలేవని ప్రత్యర్థంటే కెరీర్ మొదటి నుంచి ఇలాంటి మాట వింటున్నారని కౌంటర్ ఇచ్చాడు నాని. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు డిసప్పాయింట్ చేసిన వాళ్ళు ఉన్నారని అర్థం వచ్చేలా ఆ డైలాగ్ పెట్టారు. హిట్ 3 ట్రైలర్ ను వైజాగ్ లో రిలీజ్ చేశాడు. నాని భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. వైజాగ్ లో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు నాని. సినిమా గురించి నాని మాట్లాడుతూ మే 1న గెలుస్తున్నామన్నాడు. నాని యాక్షన్ మూవీస్ చెయ్యాలి అనుకునేవాళ్లు మే 1న థియేటర్స్ వచ్చేయమన్నాడు. నాని లవ్ స్టోరీస్, ఫీల్ గుడ్ కామెడీ మూవీ చేయాలనుకునేవారు ఆ రోజు కాస్త జాగ్రత్తగా ఉండమని సలహా ఇచ్చాడు. వైలెన్స్ కు భయపడద్దని ఇండైరెక్ట్ గా చెప్పాడు. నానిని అన్ని రకాల సినిమాల్లో చూడాలి అనుకునేవారు హిట్ 3ని చూసి ఎంజాయ్ చేయమన్నాడు. హీరో కెరియర్ హైయెస్ట్ బడ్జెట్, అవుట్ అండ్ అవుట్ కామెడీ మూవీ అని చెప్పుకుంటారు. కానీ నాని కెరియర్లో అవుట్ అండ్ అవుట్ వైలెన్స్ మూవీ అంటే హిట్ 3నే. టీజర్లోనే కాదు ట్రైలర్లోనూ రక్తపాతం క్రియేట్ చేశాడు. బ్లడ్తో హెడ్ బాత్ చేసినట్లు కనిపించాడు నాని. నానిలో ఇంత వైలెన్స్ని చూసి ఫ్యామిలీ ఆడియన్స్ షాక్ కాకుండా ముందే క్లారిటీ ఇచ్చి అందరినీ చూడమన్నాడు. హిట్ 3లో నాని సరసన కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి నటించిన ట్రైలర్ లో పెద్దగా కనిపించే ఛాన్స్ లేదు. నాని వైలెన్స్ తోనే 3 నిమిషాల ట్రైలర్ ను నింపేశాడు. అయితే హీరో హీరోయిన్లపై ఉన్న మెలోడీ సాంగ్ ను ఆల్రెడీ రిలీజ్ చేశారు. ఈ అమ్మడికి కేజీఎఫ్ తో రాని గుర్తింపు కేజీఎఫ్ 2తో వచ్చినా దాదాపు 2 ఏళ్ల పాటు మరో మూవీ సైన్ చేయలేదు. ఎట్టకేలకు ఈ అమ్మడిని తెలుగు ఇండస్ట్రీ ఆదుకుంది. హిట్ 3తో పాటు తెలుసు కథలోనూ సిద్ధుతో జతకడుతోంది. దసరా, హాయ్ నాన్న, సరిపద శనివారంతో పాన్ ఇండియా హీరోగా మారిన నాని ఇంతవరకు తెలుగులో తప్ప వేరే భాషలో సక్సెస్ చూడలేదు. అడవిశేషు నటించిన హిట్ సెకండ్ కేస్ హిందీలో కాస్త ఆలస్యంగా రిలీజ్ అయినా హిందీ ఆడియన్స్ ను మెప్పించలేదు. మరి థర్డ్ కేస్ తో అయినా నాని సక్సెస్ఫుల్ పాన్ ఇండియా హీరో అనిపించుకుంటాడేమో చూద్దాం.